ఇచ్చేటట్టు మళ్ళీ అవన్నీ పెట్టి ఇదిగో లోపలేసే అని చెప్పారు. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ఏం చెయ్యాలనుకుంటారో అది వాళ్ళ నోట్లో నుంచి చెప్పించి చేయిద్దాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ. అదేనేమో నిన్న కేశవ్ గారు మాట్లాడింది, జంతు కొవ్వుతో ఎసిటిక్ యాసిడ్ అదేదో ఆమ్లం పేరు చెప్పారు ఆయన, మోనోగ్లిజరైడ్స్ ఇవన్నీనంట కొరియా నుంచి ఉత్పత్తి చేసి ఇక్కడ ఇలాంటి నూనెలు నెయ్యిలు తయారు చేస్తారు. ఆ కోణంలో ఎందుకు సిట్ కానీ సిబిఐ కానీ విచారించలేదు, అసలు విచారించిందా లేదా అని అడిగారు. రేపు ఒకవేళ ఈ కమిటీ వేస్తే ఆ కోణంలో వెళ్ళి ఫైనల్గా అదే జరిగిందని చెప్పి అరెస్టులు కేసులు ఉంటాయి. అంటే అసలు విచారించాల్సింది ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ కావచ్చు, లేకపోతే కనుక అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఖతార్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనుకునేటువంటి తీవ్రవాద భావజాలికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా భారతదేశంలో మత మార్పిళ్ళు చేయలేకపోతున్నాం, హిందుత్వాన్ని నాశనం చేయడం సాధ్యం కావట్లేదు, పైగా బీజేపీ జాతీయవాద పార్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ హిందుత్వవాదాన్ని చెడగొట్టాలంటే బీజేపీతో భాగస్వామి పక్షాలతోనే హిందుత్వం మీద నెగిటివ్ వచ్చేలా చేయాలని కుట్ర పని ఉండొచ్చుగా. ఆ కోణంలో ఎందుకు విచారించకూడదు? అంతర్జాతీయ కుట్రలో భాగంగా వీళ్ళు ఉన్నారని అలా కూడా విచారించవచ్చు కదా. అంతర్జాతీయ శక్తులు, తీవ్రవాద భావజాలికులు, క్రైస్తవ సంఘాలకు సంబంధించి మత మార్పిడి చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్లామిక్ రాజులు దండయాత్ర చేసినప్పుడు గుళ్ళను కూల్చి నీ దేవుడికి సంబంధించి నీ దేవుడే నిన్ను ఆయనే కాపాడుకోలేకపోయాడు కాబట్టి నువ్వెందుకు రా అని చెప్పారు వాళ్ళు. అట్లాగే క్రిస్టియానికి మతం మార్చేటప్పుడు నీకు జబ్బులు వస్తుంటే పట్టించుకోలేదు, అదే మాకు సంబంధించినటువంటి క్రైస్తవ ఆసుపత్రిలో నీకు ట్రీట్మెంట్